ప్రైజ్ ద లార్డ్. లెంట్ డేస్ బైబిల్ ధ్యానములు 15వ రోజు బైబిల్ ధ్యానం కొరకు ఏర్పరచబడిన వాక్య భాగము రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనం నుండి 13వ వచనం వరకు. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 11వ వచన ప్రారంభము. అందుకాయన, నీవు పోయి పర్వతము మీద యెహోవా సముఖమందు నిలిచియుండుమని సెలవిచ్చెను. అంతట యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బ్రద్దలాయెను, శిలలు చిన్నాభిన్నములాయెను. కాని యెహోవా ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు. గాలి పోయిన తరువాత భూకంపము కలిగెను, కాని ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టెను, కాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాటలాడు ఒక స్వరము వినబడెను. ఏలియా దాని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహ వాకిట నిలిచెను. అంతలో ఏలియా, ఇచ్చట నీవేమి చేయుచున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినబడెను. ఆమేన్. ఈ వాక్య భాగంలో ఏలియా దేవుని పర్వతమైన హోరేబు పర్వతంపై యెహోవా సముఖమందు నిలిచి ఉండడం, దేవుని మెల్లనైన స్వరము ఏలియాని ఇచ్చట నీవేమి చేయుచున్నావని అడగడం మనం చూస్తాము. ఏలియా కర్మేలు పర్వతంపై ఇశ్రాయేలు సర్వ సమాజం ఎదుట అహాబు రాజు సమక్షంలో బయలు ప్రవక్తలతో సవాలు చేస్తాడు. ఏలియా ప్రార్థించగా ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి నీటితో తడిపి సిద్ధపరిచిన బలి పశువును 12 రాళ్లతో కట్టబడిన బలిపీఠాన్ని కాల్చి బూడిద చేస్తుంది. బయలు ప్రవక్తలు అరచి కేకలు వేసి తమ శరీరాలను కోసుకొని 6 గంటల పాటు ప్రయత్నించినా ఏమీ ప్రయోజనం లేకపోయింది. ఏలియా, ప్రభువా, ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియో నేను నీ సేవకుడినై ఉన్నాననియో ఈ దినమున కనపరచుము అని చేసిన చిన్న ప్రార్థనకు ఆకాశం నుండి అగ్ని దిగివచ్చింది. జనులందరూ దాన్ని చూసి సాగిలపడి యెహోవాయే దేవుడని అంగీకరించారు. అప్పుడు ఇశ్రాయేలీయులంతా దేవుని పక్షమున ఉండగా ఏలియా 450 మంది బయలు ప్రవక్తలను హతమార్చుతాడు. ఈ విషయం తెలిసి అబద్ధ ప్రవక్తలందరూ హతమార్చబడ్డారని యెజబెలు వినినప్పుడు ఆమె కోపంతో ఏలియాను చంపెదనని సందేశం పంపిస్తుంది. రాజుకు గాని 850 మంది అబద్ధ ప్రవక్తలకు కానీ భయపడని ఈ గొప్ప ప్రవక్త ఒక్క స్త్రీ బెదిరింపుకు భయపడిపోయాడు. ఏలియా మన వంటి స్వభావం కల మనుష్యుడే. బైబిల్ గ్రంథంలో భక్తుల బలహీనతలు కూడా యథార్థంగా చెప్పబడ్డాయి. దేవుడు తనను సేవించుటకు మానవాతీతులను కాక సాధారణమైన మనుష్యులను ఎంచుకుంటాడు. ఏలియా జీవితంలో కూడా ఆత్మీయతలో ఎత్తుపల్లాలను మనం గమనించవచ్చు. ఏలియా అక్కడ నుండి ఒక దిన ప్రయాణమంతా అరణ్యంలోనికి పోయి మరణాపేక్ష కలవాడై ఇశ్రాయేలీయుల దేశంలో దేవుని కొరకు తానొక్కడే నిలబడి ఉన్నానని ఊహించుకొని తన ప్రాణమును తీసివేయమని దేవుని ప్రార్థించి ఒక బదరీ వృక్షం కింద పండుకుంటాడు. అప్పుడు దేవుని దూత 2 మార్లు ఏలియాను లేపి ఆహారాన్ని ఇచ్చి శక్తికి మించిన ప్రయాణానికి ప్రోత్సహిస్తాడు. ఆ భోజనపు బలము చేత ఏలియా 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతమైన హోరేబును చేరుకుంటాడు. 19వ అధ్యాయము 11వ వచనంలో దేవుడు ఏలియాను పర్వతము మీద దేవుని సముఖమందు నిలిచి ఉండమని చెప్పడం మనం గమనిస్తాము. మొదట పర్వతములు బ్రద్దలయ్యేంతగా, శిలలు చిన్నాభిన్నమయ్యేంతగా పెనుగాలి లేచింది, కానీ అందులో దేవుడు ప్రత్యక్షం కాలేదు. తరువాత భూకంపం కలిగింది. ఈ భూకంపంలో దేవుడు ప్రత్యక్షం అవుతాడేమో అని ఏలియా అనుకొని ఉండవచ్చు, కానీ అప్పుడూ కాలేదు. తరువాత మెరుపు పుట్టింది. ఆ మెరుపునందు దేవుడు ప్రత్యక్షం కాలేదు. దేవుని కార్యాలు మన ఊహల కందవు. చివరగా మెరుపు ఆగిపోయిన తరువాత మిక్కిలి నిమ్మలంగా మాటలాడు ఒక స్వరము వినబడింది. దానిని ఏలియా వినగలిగాడు. హల్లెలూయా. దేవుడు ఏలియాని ఇచ్చట నీవేమి చేయుచున్నావని అడిగాడు. ఎందుకంటే అతడు అక్కడ ఉండడం దేవుని ప్రణాళిక కాదు. ఏలియా నిరుత్సాహము, కృంగుదల, భయము అతనిని అక్కడికి నడిపించింది. దేవుని కొరకు తానొక్కడినే ధైర్యంగా నిలబడ్డానని చెప్పిన మాటకు దేవుడు బయలుకు మొక్కని ప్రవక్తలు ఇజ్రాయేలీలో తనకు 7,000 మంది ఉన్నారనే సమాధానం చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దేవుడు ఏలియాను రాజులను పట్టాభిషేకం చేయమని, ఎలీషాను వారసునిగా ప్రవక్తగా అభిషేకించమని కర్తవ్యం బోధించి కార్యోన్ముఖుని చేయడం మనం గమనిస్తాము. ఇక్కడ మనం 2 ముఖ్యమైన విషయాలు నేర్చుకోవాల్సి ఉంది. మొదటిది, దేవుని
మిక్కిలి మెల్లని స్వరము వినడము. ఎంతో ఆసక్తిగా వింటేనే దీనిని మనం వినగలుగుతాము. ఈ లోక సంబంధమైన శబ్దాలు మనలను ఈ మెల్లని స్వరం వినకుండా చేస్తాయి. రెండవది, దేవుడు మనకు అప్పగించిన బాధ్యతలను మనం నెరవేర్చినప్పుడు మనం చెప్పే సాకులు, సమర్థించుకునే మాటల యందు దేవుడు ఆసక్తి కనపరచడు. కానీ మనం దేవుని ప్రణాళికకు ఎంత విధేయులుగా ఉన్నామో అనేది దేవుడు ముఖ్యంగా చూస్తాడు. మనం అలాగూ ఉండలేని సందర్భాలలో కూడా దేవుడు తన మహాకనికరముతో, తన మెల్లనైన స్వరంతో మనలను బలపరుస్తాడు, పోరాడడానికి, విజయం సాధించడానికి ప్రోత్సహిస్తాడు. దేవుని ఆత్మస్వరాన్ని వినగలిగే చెవులు, గ్రహించే హృదయము, లోబడే జీవితాలు మనందరికీ అనుగ్రహించబడునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. నీ మాటలు వినబడగానే వెలుగు కలుగు మా కన్నులకు, నీ మాటలు పయనిస్తేనే విలువ కలుగు మా బ్రతుకులకు. నీ మాటలు వినబడగానే వెలుగు కలుగు మా కన్నులకు, నీ మాటలు పయనిస్తేనే విలువ కలుగు మా బ్రతుకులకు. కృంగియున్న వారిని లేవనెత్తి నీ స్వరము, కృంగియున్న వారిని లేవనెత్తి నీ స్వరము. చెదరిన మా గుండెలను ఆదరించి నీ పదము, చెదరిన మా గుండెలను ఆదరించి నీ పదము. మాట్లాడుమయ్యా ఓ వాక్య దైవం, మండించుమయ్యా మా దీన హృదయం. మాట్లాడుమయ్యా ఓ వాక్య దైవం, మండించుమయ్యా మా దీన హృదయం. హల్లెలూయా.